కువైట్ దేశానికి దగ్గరలో మన ఇరాక్ దేశం, సద్దాం హుస్సేన్ అనే పేరుని ఉంటారు కదా. హుస్సేన్ అంటే మన ఇంటి పక్క నుండి హుస్సేన్ కాదు, సద్దాం హుస్సేన్ మన మహమ్మదీయ సహోదరుడు, ఇరాక్ దేశాన్ని పరిపాలన చేసిన అధ్యక్షుడు. కువైట్ దేశానికి దగ్గరలోనే, అంటే బార్డర్ ఆనుకొని ఇరాక్ దేశానికి ఆనుకొని ఉంది. నేను కువైట్ నుంచి ఇరాక్ వెళ్దామని అనుకున్నా. అక్కడ పాస్టర్ గారు అన్నారు, ఇక వెళ్తే తిరిగి రారన్నా అన్నారు. మీరు గుర్తొచ్చి వెళ్ళాల, లేకపోతే డెఫినెట్గా వెళ్ళేవాడిని, ఏది జరిగితే జరిగితేనే. అయితే పాస్పోర్ట్ ఉండాలట. కానీ ఆ వాతావరణం, ఆ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇరాక్ అని అనటంతో నా ఊళ్ళు పులకరించింది. ఆ సరిహద్దు దగ్గర నిలబడి దేవుని దగ్గర ఏడ్చాను. ఎందుకు అంటే ఆ కువైట్ దేశం కానీ, ఇరాక్ దేశం కానీ, సిరియా, పాలస్తీనా, ఈ ప్రాంతాలన్నిటికీ బైబిల్కి అవినావభావ సంబంధం ఉంది. ఇరాక్ దేశాన్ని భక్తులు బర్త్ ప్లేస్ ఆఫ్ బైబిల్, అంటే బైబిల్ యొక్క జన్మస్థానము అని ఇరాక్ దేశాన్ని పిలుస్తారు. ఒక ఇరాక్ మాత్రమే కాదు, ఆ ప్రాంతాలన్నీ కూడా బైబిల్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో, ధనిక దేశాల్లో కువైట్ దేశం ఒకటి. మన భాషలో మన డబ్బును రూపాయి అంటాం, అమెరికా వాళ్ళు డాలర్ అంటారు. అయితే కువైటీస్కి వచ్చేసరికి దేనార్ అని పిలుస్తారు. అమ్మ చెప్పండి, ఏమని పిలుస్తారు? బైబిల్లో కూడా దేనారాలని ఉంటుంది కదా, కుడియడంగా అదే పదం, దేనార్ అని పిలుస్తారు. అద్భుతం ఏంటంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైన రూపాయి విలువ దేనికి ఉంది అంటే దేనారికే ఉంది. ఒక్క దేనార్ వచ్చి 267 రూపాయలకి సమానం నిన్న రేటు. ఒక్క డాలర్ వచ్చి 80 రూపాయలు ఏముంది అంటే, డాలర్ కంటే అత్యంత ఖరీదైనది కువైటీ దేనార్. బహు సంపన్న దేశం. విచిత్రం ఏంటంటే ఈరోజు ఆ దేశాన్ని చూస్తే మనం అన్నం తినాలంటే నడి రోడ్డు మీదే ఇస్తరాకు లేకుండా భోజనం చేయొచ్చు. నేను తెలుగులోనే చెప్పినట్టున్నా కదా, ఏం చెప్పాను చెప్పండి? నడి రోడ్డు మీదే ఇస్తరాకు వేసుకోకుండా భోజనం చేయొచ్చు. అంటే అంత శుభ్రంగా ఉంటాయి, అంత శుభ్రంగా ఉంటాయి. బహు గొప్ప ధనిక దేశం. విచిత్రం ఏంటంటే ఈరోజు అది ధనిక దేశం, కానీ సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం, ఎక్కువేం కాదు, ఒక 60 సంవత్సరాల క్రితం, 20వ శతాబ్ద ప్రారంభంలో ఆ దేశం బహు పేద దేశం. ఎంత పేద దేశం అంటే ఆ రోజుల్లో వాళ్ళు తినటానికి తిండి లేక, పంట పండక, ఇసుక నేల గనక, విత్తనం వేస్తే మొలకెత్తని నేల గనక వాళ్ళ ఆకలి తీర్చుకోవటానికి ఏం చేసేవాళ్ళు అంటే, ఆ ప్రక్కనే ఒక సముద్రం ఉంటే ఆ సముద్రంలో ఉన్న చేపలను పట్టుకొని ఇసుకలో పూజ చేసేవాళ్ళట. ఆ వేడికి ఇక వంట చేసుకోకుండానే ఫిష్ తయారైపోయేది. ఆ చేప మొక్కలు తిని, ఆ ప్రక్కనే ఖర్జూర చెట్లు కనపడుతున్నాయి కదా, ఖర్జూరపు చెట్లు, ఖర్జూరకాయలు తిని, 2 ఖర్జూరపు చెట్ల మధ్య ఒంట్లు కనపడుతున్నాయి చూసారా, ఆ ఒంటి పాలు దాగి వాళ్ళ బ్రతుకును కొనసాగించేవాళ్ళంట. ఏంటయ్యా వాళ్ళ ఆహారం అంటే సముద్రంలో చేపలం, అది మనకలాగా నూనె వేసి ఫ్రై చేసి దానికి మసాలా రాసి ఇదేమి లేదు. ఆ చేప తీసుకురావటం, ఇసుకలో పాతి పెట్టడం, ఆ ఇసుక వేడితోనే చేప రెడీ అయిపోయేది, దాన్ని తినేవాళ్ళు. ఖర్జూరపు కాయలు తినేవాళ్ళు. ఆ ఒంటి పాలు త్రాగి దాంతోనే వాళ్ళ బ్రతుకును కొనసాగిస్తూ బహు పేదరికాన్ని, బహు దారిద్ర్యాన్ని 20వ శతాబ్ద ప్రారంభంలో ఆ ప్రాంతాలన్నీ అనుభవించాయి. ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఆ ప్రాంతం చూసిన వాళ్ళంతా అనే ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? ఎడారి పుష్పించింది అని. ప్రైజ్ ది లార్డ్. ఎడారి పుష్పించింది. ఒకప్పుడు ఎడారే, కానీ ఆ ఎడారి ఇప్పుడు పుష్పించి, బైబిల్లో రాసి ఉంటుంది కదా, ఎడారిలో నదులు ప్రవహింపజేసే దేవుడని. ఎడారిలో నదులు ప్రవహింపచేసి అక్కడ పూలు పూసేటట్లుగా చేస్తానని యెషయా గ్రంథంలో ప్రభు రాసినట్లుగా ఆ ఎడారి ప్రాంతం ఈరోజు ఎలా మారిపోయిందంటే ఒక పుష్పించినటువంటి స్థలంగా ఆ స్థలం మారిపోయింది. అది చూసిన వెంటనే బైబిల్లో నాకు ఒక మాట గుర్తొచ్చింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
ఆ ఇరాక్ దేశాన్ని కానీ, కువైట్ దేశాన్ని కానీ, ఖత్తర్ దేశాన్ని కానీ, అరబ్ దేశాలను, లేకపోతే ఇస్రాయిల్ దేశాన్ని, ఈ దేశాలను ఈరోజు చూస్తూ ఉంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఆ దేశాలు, ఈరోజు ఉన్న ఆ దేశాలు చూస్తూ ఉంటే, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 34వ వచనం నుంచి 36వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, నాతో కలిసి అందరూ చెప్పండి. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వలెను, పాడైన భూమి ఏదేను వలెను ఆయననియు, పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండిన ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నెరవేర్తును. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్తాను. నాకు ఈ మాట గుర్తొచ్చింది. యెహెజ్కేలు గ్రంథకర్త ఏమంటాడంటే, ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్ళంతా ఆ భూభాగాన్ని చూసి, రేయ్ ఈ స్థలం అంతా పాడైపోయిందిరా, ఎండిపోయిందిరా నేలంతా, ఈ ప్రాంతంలో ఎవరు బ్రతకరా, మొత్తం ప్రాంతాలన్నీ నిర్మానుష్యం అయిపోయినరా అని ఆ స్థలాన్ని చూసి ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్ళంతా ఇది పాడైపోయిన భూమి అని ప్రజలంతా అనుకుంటా ఉంటే, దేవుడు అంటాడు, ఆ పాడైపోయిన భూమి మరలా ఏదేనులాగా నేను మారుస్తాను. పాడైపోయిన భూమి మరలా సేద్యపరచబడి నేలగా నేను చేస్తాను అని యెహెజ్కేలు గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ముగింపులో ఏమంటాడో తెలుసా? యెహోవానైన నేను సెలవిచ్చి ఉన్నాను, దాన్ని తప్పక నేను నెరవేర్తును అంటాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ ప్రాంతం మాత్రమే కాదు, ఒకసారి సృష్టి ప్రారంభం నుంచి మనం చూస్తే, దేవుడైన యెహోవా ఏదైనా తోటను ఒకటి నాటి ఒక అందమైనటువంటి ప్రకృతి కలిగిన సువిశాలమైన వనాన్ని దేవుడు ఈ భూమి మీద కలుగు చేశాడు. వాస్తవంగా ఈ ఏదేను తోట ఎక్కడుంది అని చరిత్ర గ్రంథాలు మనం చూస్తే, ఇరాక్ దేశపు సరిహద్దులలో, ఇటు ఇరాక్ దేశం అటు టర్కీ దేశం, ఈ రెండు కలిసే చోట ఆ ప్రాంతంలో ఏదేను తోట ఉంది అని ప్రతి బైబిల్ పండితుడు విశ్వసిస్తాడు, నమ్ముతాడు. ఈరోజు చౌడు భూమిగా, ఇసుక భూమిగా, విత్తనం వేస్తే మొలకెత్తని నేలగా ఆ ప్రాంతాలు ఉన్నాయి కదా. ఒకప్పుడు ఆ ప్రాంతాలు అట్లాంటివి కావు. ఎలాంటిది? ఏదేను తోట ఎక్కడుండేదో ఆ ఇరాక్ దేశంలోనే ఉన్నట్లుగా బైబిల్ పండితులు బోధిస్తూ ఉంటారు. విషయం ఏంటంటే, అంత అద్భుతమైన ప్రకృతిని మెసొపొతేమియా, యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య దేవుడు కలుగు చేసి, అంత అందమైనటువంటి ప్రకృతిలో అవ్వ ఆదాము తొల్లిటి మానవుడు బ్రతుకుతూ ఎంత సంతోషంగా జీవించేవాళ్ళో అంత సంతోషంగా జీవించేవాడు. దేవుడు తన చేతులతో నాటిన ఆ ఏదేను తోట, అవ్వ ఆదాము వాళ్ళ సాంగత్యం అట్లా కొనసాగుతూ అంత సంతోషదాయకంగా వాళ్ళ బంధం కొనసాగుతూ ఉంటే, ఆ ఏదేను తోటలో ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించారు. అంటే దేవుడు ఎక్కడ పనిచేశాడో, దేవుడు పనిచేసిన చోటే ఎవరు పనిచేయాలని చూస్తారు? సాతాను పనిచేయాలని చూస్తారు. దేవుని బిడ్డలారా, ఈ మాట గమనించండి. దేవుడు ఏ స్థలం మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడో, దేవుడు ఆ స్థలంలో పనిచేయాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడే సాతాను కూడా అక్కడే పనిచేసి పనిని ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తాడు. ఏ వ్యక్తి మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంటుందో, ఇదిగో ఈ వ్యక్తిని నా మహిమ కొరకు నిలవబెట్టుకోవాలి, ఈ వ్యక్తి కుటుంబాన్ని నా మహిమ కొరకు ఆశీర్వదించాలి, ఈ వ్యక్తిని నా సూచనగా ఈ తరంలో నిలవబెట్టాలి అని
కొంతమంది వ్యక్తులను, కొన్ని కుటుంబాలను దేవుడు తన మహిమ కొరకు ఎన్నుకుంటాడు. దేవుడు ఎక్కడ బలంగా పనిచేయాలని ఆశపడతాడో సాతాను కూడా అక్కడే బలంగా పనిచేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. మంచి ఉన్న చోట చెడు ఉంటుంది అని అంటారు కదా. ఒరిజినల్ ఉన్న చోట చెప్పాలి, ఒరిజినల్ ఉన్న చోట నకిలీ ఉంటుంది అని అంటారు కదా. దేవుడు ఎవరినైతే బలంగా వాడుకోవాలనుకుంటాడో, ఎవరినైతే బలంగా నిలవబెట్టాలనుకుంటాడో సాతాను కూడా వాడి మీద అంతే బలంగా వాడు పనిచేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సాతాను శోధనలు అధికమవుతున్నాయి అంటే ఒకటి నువ్వు గమనించు, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక బహు గొప్పది. నీ మీద దేవునికి ఉన్న ఆలోచనలు బహుశ్రేష్టమైనవి. ఆ ఆలోచనలు నీ జీవితంలో నెరవేర్చబడకుండా ఎట్లాగైనా నేను తప్పిద్దామని చెప్పి గమనించండి, దేవుని ప్రణాళిక ఉన్న చోటే సాతాను మరెక్కువగా పనిచేయటం ప్రారంభిస్తాడు. ఏదేను తోటను దేవుడు తన చేతులతో నాటాడు. దేవుడు అక్కడ పని చేస్తూ ఉంటే దేవుడు పని చేసే చోటే సాతాను పని చేయటానికి ప్రయత్నం చేశాడు. మంచి సాక్ష్యం చెప్తాను. ఇప్పుడు మన మందిరం ఉంది కదా, వాస్తవంగా ఈ స్థలం అంతటిని మనం ఒకేసారి కొనలేదు. ఈ స్థలమంతా ఒకేసారి కొనగలిగే ఆర్థిక సామర్థ్యత మన దగ్గర లేదు. బహుదేన స్థితిలో మన పరిచర్య ప్రారంభించబడింది. ప్రభు పేరిట చెప్తున్నాను, ప్రారంభంలో విశ్వాసులు ఇచ్చే కానుకతో కడుపు మార్చుకొని తిని తినక రూపాయి దాచిపెట్టి ఒక 4 లక్షల రూపాయలు దాచిపెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ ఒక 250 గజాల స్థలం ఉంది. ఇక్కడ నేను ఫుల్ ఫిట్ కీబోర్డ్ ప్లేయర్స్ ఉండే ఆ పిల్లర్ వరకు ఇది 250 గజాల స్థలం. 8,50,000 రూపాయలకి బేరం ఆడాం. 50,000 అడ్వాన్స్ ఇచ్చాం. ఒక నెలన్నర 2 నెలల తర్వాత ఇంకొక 4 లక్షలు ఇచ్చాం. మరొక 4 లక్షలు ఇవ్వాలి. మొత్తం 3 నెలలు వాయిదా. 3 నెలలు పూర్తయిన తర్వాత దేవుడు 4 లక్షలు సమకూర్చాడు. కష్టస్థితిలోనే సమకూర్చాడు. ఈ ఇంటి యజమానురాల దగ్గరకు వచ్చి, అమ్మా మనం అనుకున్న సమయం అయింది కదా, 4 లక్షలు సమకూడే, ఇదిగో తీసుకొని అగ్రిమెంట్ రాసేయండి అని అంటే, పాపం ఆ తల్లికి ఏమైందో తెలియదు, కానీ ఆ తల్లి సడన్గా ఏమందో తెలుసా, నేను నా ఇల్లు అమ్మను అంది. అమ్మ మరి 4.5 లక్షలు తీసుకున్నావు కదా, మరి మా డబ్బులు మాకు ఇచ్చేయి అని అంటే, డబ్బులు ఇవ్వటానికి నా దగ్గర ఉండాలిగా, ఇస్తా, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా. ఎప్పుడు ఇస్తావమ్మా, ఎప్పుడు ఇస్తావని అడిగితే నేను లెక్క కరెక్ట్గా ఏం చెప్పలేను. నెలకి ఇవ్వచ్చు, సంవత్సరానికి ఇవ్వచ్చు, సంవత్సరం పక్కన ఇంకో 0 కూడా పెట్టుకోవచ్చు అని అంది. గమనించండి, అది విశ్వాసుల చెమటబొట్లు, రక్తపు చుక్కలు, పేదరికంలో కష్టస్థితిలో తిని తినక ఎట్లా దాచిపెట్టేమో కూడా చెప్పాలంటే ఇంకొక మాట చెప్తాను. నాకు తెలిసి ఆ రోజుల్లో సేవకుల జీవితంలో ఎక్కువగా ఏముంటుందంటే, తినే వయసులో తినటానికి ఉండదో, తినటానికి ఉన్నప్పుడు తినే వయసు ఉండదు. మంచి అవన వయస్సు. మేము అనుభవించిన బాధకి, ఆ ఆకలి దప్పులకి, ఆ ఆకలి కేకలకు ఆకాశమందలి దేవుడు సాక్షి. కడుపు నిండా తినాలి అని అనుకునేటప్పుడు తినటానికి ఉండేది కాదు. ఇప్పుడు తిందాము అంటే అరగదు. ఎట్లా జాగ్రత్త పడేవాళ్ళనో చెప్తా. ప్రారంభంలో దేవుడు నాకు ఇచ్చిన దానిలో దైవ సేవకులకు 20% దశమ భాగం పంపిస్తూ ఉండేవాడిని. వచ్చేది కొంచెం. అట్లాగని ఆదివారం నాన్ వెజ్ లేకుండా ఉండేది కాదు. అద్భుతం. 1/2 కేజీ చికెన్ తెచ్చుకునేవాళ్ళం, 3 పూటలు తినేవాళ్ళం. మీరు చూస్తున్నారు, మాకు 1/2 కేజీ ఒక్కడికే సరిపోదన్నా, మీరు 3 పూటలు ఎట్లా తింటారని. ఏమి లేదు, 1/2 కిలో చికెన్ తెచ్చుకునేవాళ్ళం, ఫుల్గా నీళ్లు పోసేవాళ్ళం, చికెన్కి బాప్తీసం ఇచ్చేవాళ్ళం, 3 పూటలు తినేవాళ్ళం. ఇక సోమవారం నుంచి నాకు తెలిసి గురువారం శుక్రవారం దాకా పప్పే. అద్భుతం ఏంటంటే, నేను గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా. అక్కడ పప్పు తిన్న మంచి అలవాటు ఇంట్లో కూడా హాయిగా పప్పే బిర్యానీలాగా ఉండేది. రూపాయి పేద స్థితిలో దాచిపెట్టి ఆ తల్లికి ఇస్తే, నేనెవను, నా దగ్గర లేవు అంది. మేము కన్నీళ్లు గారుస్తే అక్కడ బయట నిలబడి ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, అయ్యయ్యో ఆమెకి ఇచ్చారయ్యా మీరు డబ్బులు, ఆమె ఇప్పటికీ 4-5 మోసం చేసిందయ్యా
ఇక మీ డబ్బులు అటే పోయినట్టు అని అంతే అన్నారు. ఒకరోజు ఇక్కడ అన్నోళ్ళు ఉన్నారు, నేను, రాజమోహన్ అన్న, సుధాకర్ అన్న, ఎబినేజర్ అన్న. ఇదే స్థలం, రైట్, మేబీ ఈ స్థలంలో నిలబడి ఏడ్చుకుంటూ ఒక ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, దేవా, మీ మందిరం కొరకు ఈ స్థలం కొందామని మేము ప్రయత్నం చేస్తే ఇన్ని ఆటంకాలు కలుగుతున్నాయంటే, సాతాను ఎంత విపరీతంగా ఆటంకాలు కలుగు చేస్తున్నాడు అంటే, ఈ స్థలం మీద మీకు ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆ గొప్ప ఉద్దేశం సాతానుగాడు పసిగట్టాడు, సాతానుగాడు గమనించాడు. ఈ స్థలంలో మీరు బలంగా పనిచేయబోతున్నారు, నేను నమ్ముతున్నానయ్యా, బలంగా పనిచేయబోతున్నారు. బలంగా పని చేయబోతున్నారు అన్న సంగతి శత్రువైన సాతాను ఎరిగి ఆ పని ఎక్కడ జరుగుతుందోనని ఆదిలోనే వాడు ఆటంకపరిచాడయ్యా. ఈ ఆటంకం దేనికి నిదర్శనమో తెలుసా? మీరు బలంగా పని చేయబోతున్న దానికి సంకేతం అయ్యా అని చెప్పి ఏడ్చుకుంటా ఇక్కడ ప్రార్థన చేసి, బిడ్డలారా, ఈ ప్రార్థన చేసి దరిదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. అసలు ఆ రోజు ఆ ప్రార్థన ఎట్లా చేశానో నాకు అర్థం కాదు, కానీ ఈరోజు చెప్పగలను, దేవుని మహా గొప్ప కృప. దేవుడు ఎక్కడ బలంగా పని చేయటానికి ప్రయత్నం చేస్తాడో సాతాను కూడా అక్కడే వాడు బలంగా పని చేయటానికి ప్రయత్నం చేస్తాడు. సాతాను బలంగా పనిచేస్తున్నప్పుడు భయపడకో. వాడి ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయి అంటే ఒక బలమైన ఆయుధంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని గ్రహించు. ప్రైజ్ ది లార్డ్. బోయస్ బ్రదర్, మన ఉప్పల్లో ఇప్పటికి చూసి అన్న 5-6 స్థలాలు చూసామన్న, ఏది చూసినా అంతే అయిపోతుంది అన్న, ఏం చేయాలో అని అనొద్దు. దేవుడు ఏం చేస్తాడంటే, సోరారం మందిరం కంటే మీ ప్రాంతంలో పెద్ద స్థలాన్ని, మందిరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టిన బిడ్డలారా, నీ ఇంట్లో సాతాను శోధన అధికమవుతుందంటే ఏడవకో. ఎందుకు నా బ్రతికెట్లయిపోతుంది, నా ఇంటి మీద ఎందుకు సాతాను దాడి చేస్తున్నాడు, కృంగిపోకో. ఆ సాతాను దాడి దేనికి సంకేతమో తెలుసా? నీ ఇంటిని ఒక బలమైన సాధనంగా తన మహిమ కొరకు దేవుడు నిలవబెట్టాలని ఉద్దేశించాడు. ఆ దేవుని ఉద్దేశం నెరవేర్చబడకుండా సాతాను కూడా అంతే బలంగా వాడు పనిచేయటం ప్రారంభిస్తాడు. మెట్టుకు ఏదైనా తోటలో దేవుడు ఓడిపోయాడు అని నేను అనను, కానీ సాతాను గెలిచాడు. దేవుని ప్రణాళిక నిర్వీర్యం అయిపోయింది. ఏదేను ఎడారైపోయింది. అక్కడ ఆదాముతో అంటాడు, నేను నేలమట్టిలో నుంచి తీసాను కనుక నిన్ను బట్టి ఈ నేల శపించబడుతుంది. చెమటోడ్చి నువ్వు వ్యవసాయం చేస్తావు. చూడండి, చెమటోడ్చి నువ్వు వ్యవసాయం చేస్తావు. నువ్వు ఎంత కష్టపడినా ఈ నేల నీకు ముండ్ల తుప్పలు, గచ్చపొదలు మొలిపిస్తుంది, పంట నీ చేతికి రాదు అన్నట్లుగా దేవుడు ఆదాముతో మాట్లాడతాడు. నేను అనుకుంటా, ఒకప్పుడు ఇరాక్ దేశంలో కానీ, కువైట్ దేశంలో కానీ, ఇస్రాయేల్ దేశంలో కానీ నేల సారవంతమైన నేల అనుకుంటా. ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఏదేను ఇప్పుడు ఎడారైపోయింది. నిజమే, ఆ ప్రాంతానికి వెళ్తేనమ్మా చూడండి, ఎట్లాంటి పచ్చని చెట్టు ఎక్కడ పొరపాటును కనపడదు. కనపడేది ఏంటో తెలుసా? ఎక్కువ ముళ్ళ చెట్లు కనపడతాయి. అదే మన తుమ్మ చెట్లు ఉంటాయి కదమ్మా, తుమ్మ చెట్లు, మహావృక్షాలు మన ఊరిలో తుమ్మ చెట్లు కనపడతాయి. ఎందుకంటే వాటికి నీరు పోయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెరిగినట్లుగా నేను చూశాను. ఇక పెరిగితే ఖర్జూరపు చెట్టు ఒకటే, అంత ముండ్ల తొప్పలు గచ్చపొదలు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాన్ని గురించి వినేటప్పుడు నా మనసులో ఒక వేదన ఉండేది. అరే, ఆ దేశం ఏదేను తోటకు నిలయం కదా, సారవంతమైన పంటలు పండాల్సిన ప్రాంతం ఎందుకు చౌడు భూమి అయిపోయింది? అది దేవుడు అడుగుపెట్టిన నేల కదా. నా మనసులో ఉన్న ఆలోచన, అది దేవుడు సంచరించిన నేల కదా. దేవుడు సంచరించిన నేల ఎంత సారవంతంగా ఉండాలో కదా, ఎంత అద్భుతమైన పంట పండాలో కదా. ఏంటి ఆ ప్రాంతాలు విత్తనం వేస్తే మొలకెత్తని చౌడు భూమి ఉంది కదా, ఏంటి అని నా మనసులో చాలాసార్లు నేను అనుకున్నా. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని నమ్ముకున్న బిడ్డలు కొన్నిసార్లు సాతాను శోధనను జయించలేకో, దేవుని పరీక్షను బట్టో, ఏదేనులాగా పచ్చగా ఉండే మన బ్రతుకులు కొన్నిసార్లు ఎడారులు అవుతాయి. 2 కారణాలు ఉంటాయి. ఒకటే కారణం అని నేను చెప్పను. కొంతమంది జీవితాల్లో
ఆదాములాగా సాతాను శోధన జయించలేక ఏదెను లాంటి బ్రతుకు ఎడారి బ్రతుకు అయిపోద్ది. మరి కొంతమంది జీవితాల్లో యోబులాగా దేవుని పరీక్షను బట్టి ఏదేను లాంటి కుటుంబాలు ఎడారిలాగా మారిపోతాయి. మనకు ఒక పేరుంది, ఏమని? క్రైస్తవులు అని పేరుంది. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు మనల్ని అడుగుతారు కొంతమంది, ఏమా దేవుని నమ్ముకున్నావంట కదా అంటారు. ఏమంటారు? కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని నమ్ముకున్నావంట కదా అంటారు. అంటే దేవుని నమ్ముకున్నావంట కదా అని అంటే ఇంతకు వాళ్ళు ఎవరు నమ్ముకున్నట్టు? అది మనం మాట్లాడకూడదు. దేవుని నమ్ముకున్నాం అంటే ప్రతి వాడికి తెలుసు యేసుక్రీస్తే నిజ దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని. ఏదో పైకి బొంకొచ్చు, వాదించవచ్చు. విచిత్రం చెప్పమంటారా? అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు నాసికారంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి, కొంచెం దైవికమైన మనసు కలిగిన ప్రతి వ్యక్తికి యేసు తప్ప వేరొక దేవుడు లేడని తెలుసు. ఎందుకంటే దేవత్వం యొక్క పరిపూర్ణత యేసులో తప్ప మరి ఎవ్వరిలో లేదు. దేవుడనే ట్యాగ్ తగిలించుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉండొచ్చు, కానీ బిడ్డలారా, ఆ దేవునికి ఉండాల్సిన ఆ గుణగణాలు సృష్టిలో ఎవరిలోనన్నా ఉన్నాయంటే యేసుక్రీస్తు ఒక్కరిలో మాత్రమే ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు గమనించండి, మనం దేవుని నమ్ముకున్న ప్రజలం. మన ఇంట్లో ఏదైనా కష్టం కలిగింది అనుకోండి, మన ఇంట్లో ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి, ఈ అన్ని ప్రజలు ఏం చేస్తారో తెలుసా? మీ దేవుడు అంత గొప్పోడైతే మీకు ఎందుకు ఈ కష్టం వచ్చింది? నేను కూడా అనుకున్నా, దేవుడు సంచరించినటువంటి నేల ఎందుకు ఎడారైపోయింది? ఈ మాట ఎవరు విని ఉంటారు? ఆకాశమందలి దేవుడు విని ఉంటాడు. సరే, నా మాట ప్రక్కన పెట్టండి. దేవుని నమ్ముకున్న ఆయన పిల్లలైన మన జీవితంలో ఏదైనా నష్టం కలిగితే చుట్టూతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీరు ప్రార్థనా పరులు కదా, మీ దేవుడు శక్తివంతుడు అంటారు కదా, మీ దేవుడు అద్భుతాలు చేస్తాడంటారు కదా. మరి అద్భుతాలు చేసే దేవుడు అయితే మీ ఇల్లు ఎందుకు ఇట్లుంది, మీ సంసారం ఎందుకు ఇట్లుంది, మీ బ్రతుకులు ఎందుకు ఇట్లా అయిపోయినాయి అని ప్రజలు మాట్లాడే మాట, నా వైపు చూడండి, ఈ మాట దేవునికి వినబడుతుందా లేదా? మరి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఓ రకంగా మనల్ని అన్నట్టు మాత్రమే కాదు, ఈ మాట ఎవరిని అన్నట్టు? దేవుని యొక్క శక్తిని ప్రశ్నిస్తున్నట్లుగా దేవుడు ఎంచుతాడు కదా. మరి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుని ఫీలింగ్ ఎట్టుంటుంది? నేను ఆలోచించా ఒకరోజు. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు మంచోడువైనా కాకపోయినా, నువ్వు మంచిదానివైనా కాకపోయినా, నీకు ఒక ట్యాగ్ తగిలిచ్చారు. ఏమని? వీళ్ళు దేవుని నమ్ముకున్న పిల్లలు, వీళ్ళు మందిరానికి వెళ్ళే పిల్లలు, ప్రార్థన చేసేటువంటి పిల్లలు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న ఆయన పిల్లలైన మన జీవితాల్లో మన పాపాన్ని బట్టి నష్టం కలిగిన, దేవుని పరీక్షను బట్టి మన బ్రతుకులు ఎడారైపోయినా అన్ని ప్రజలకి ఇవన్నీ తెలియవు కదా. అన్ని ప్రజలు ఏమనుకుంటారు? దేవుని నమ్ముకున్న వీళ్ళ బ్రతుకు చూడు ఏమైపోయిందో. అంటే వాళ్ళ దేవుడు ఊరక శక్తి కలిగిన దేవుడు అనే పేరు, కానీ ఆయన లోపట పవర్ లేదు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు దేవుని ఫీలింగ్ ఎట్టుంటుందా అని నేను ఆలోచించాను. దానికి యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్తాడు. చూడండి ఆ మాట. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై ఏమంటమ్మా? నా నామము విషయమై చింతపడితేనే. ఆ తర్వాత మాట కూడా, కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్ని జనులలో మీ చేత దోషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. తర్వాత 23, అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరుచుకుందును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకొనగా నేను ప్రభువుకు యెహోవానని వారు తెలుసుకుందురు.
ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చప్పుడు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్పా. అమ్మ వినండి, నిజమే, మన పాపాన్ని బట్టి ఏదేను లాంటి బ్రతుకు కొన్నిసార్లు ఎడారవుతుంది. దేవుని పరీక్షను బట్టి ఏదేను లాంటి మన బ్రతుకు ఎడారవుతుంది. ఎడారి లాంటి మన బ్రతుకును చూసి ప్రజలు ఏమంటారు? మీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నారు కదా, మరి మీ జీవితంలో ఏం జరగలేదే? మీ దేవుడు శక్తి సంపన్నుడు అంటున్నారు కదా, ఆ శక్తి సంపన్నమైన కార్యాలు ఏమీ జరగలేదే అని ఆ మాట అన్ని ప్రజలు అంటంతో దేవుని పరిశుద్ధ నామం ఇక్కడ అపవిత్రమైపోతుంది, దోషణ పాలైపోతుంది. ఈ మాట దేవుడు తన చెవిని పడిన తోడనే అంటాడు, నా నామం విషయమై నేను చింతపడుతున్నాను అంటాడు. సరే, ప్రజలంతా మాత్రమే కాదు అంటాడు దేవుడు ఇక్కడ నా పరిశుద్ధ నామాన్ని అన్య ప్రజల మధ్యలో మీరు కూడా దూషించారు. నిజమే, చాలాసార్లు మన బ్రతుకులో కూడా ఇంత ప్రార్థన చేశాం, ఏమిచ్చాడు దేవుడు అంటే విసిగిపోయి కొన్నిసార్లు ఇంత ఉపవాసం ఉన్నాం, ఏం చేశాడు దేవుడు? చూడు, వాడు తింటా తాగుతా వెచ్చలివిడిగా బ్రతుకుతా, వాడు బ్రతుకు చూడు ఎంత హాయిగా ఉందో. ఉపవాసం అని, దేవుడని, అది చూడకూడదని, ఇది చూడకూడదని, నడిగా ఏమంటారు, అది చూడకూడదని, ఇది చూడకూడదని మడిగట్టుకొని ఎంత నిష్ఠగా బ్రతికితే నా బ్రతుకు చూడు ఎట్లుందో, దేవుడు ఏం చేశాడు అని ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి మనం కూడా దేవుని మీద ఆయాసపడిన వారిమే, అవునా కాదా? నేను ఎప్పుడు దేవుని మీద ఆయాసపడలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నన్ను అడగండి, అయ్యా మీరు ఎప్పుడైనా దేవుని మీద ఆయాసపడ్డారా? ఆయాసపడలేదు అని నేనంటే నేను అబద్ధికుడిని అయిపోతా. సేవా ప్రారంభంలో నా యేసయ్య మీద నేను కూడా ఆయాసపడ్డా. నేను అనవసరంగా సేవకు వచ్చానేమో, ఉద్యోగం చేసుకుంటూ బ్రతికితే పోయేది కదా, ఎందుకు సేవకు వచ్చానా? సంవత్సరన్నర పాటు ఎందుకు సేవకు వచ్చానా? దేవుడేదో బలంగా వాడుకుంటాడని సేవకు వస్తే ఏంటి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. అటు ఉద్యోగానికి పనికి రావట్లేదు, ఇటు సేవకు పనికి రావట్లేదు. నా దేవుని విషయమే నేను నా మనస్సులో వేదన పడినటువంటి దినాలు కూడా నీ సేవకని వస్తే ఏంటయ్యా నా పరిస్థితి అని. అంటే దేవుని దూషించలేదు కానీ దేవుని ప్రశ్నించిన అనుభవం మాత్రం నాకుంది. ఇప్పుడు చెప్పంటారా, ఎంత కృప చూపిన దేవుణ్ణి ఈ పనికిమాలినోడు ఆ మనసులో దూషించుకుందే. నా దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఈ మట్టి కట్ట మీద ఉంటే ఇది అర్థం చేసుకోకుండా ప్రారంభంలో కలిగిన చిన్న చిన్న కష్టాన్ని బట్టి నా దేవుని మనసులో సనిగింది. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీవు ఆయన నామాన్ని మనసులో ఏంటి నా బ్రతికెట్లా అయిపోయింది, ఏంటి నేను ఎంత ప్రార్థన చేస్తే నాకేం కలగలేదు. చుట్టూతో జనాలు చూసి కూడా గమనించండి, చుట్టూతో జనాలు చూసి కూడా వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలంట, వీళ్ళ పిల్లల బ్రతుకు చూడేమైపోయింది. వీళ్ళు ఆదివారం ప్రార్థనకి వెళ్తారు, చూడు వీళ్ళ పిల్లలేమైపోయారు. వీళ్ళు కష్టపడి సంపాదించే దాంట్లో ప్రతి నెల దశభాగమని దేవునికి ఇస్తారంట. మరి దేవునికి ఇస్తే వాళ్ళు ఎక్కడ? ఈ రీతిగా ఈ మాటలన్నీ అన్ని ప్రజలు మాట్లాడుతూ ఉంటే ఈ మాటలన్నీ వింటూ అప్పుడు దేవుడు అనుకుంటాడంట, నిజమే కదా, వాళ్ళ బ్రతుకులు ఎడారిలాగా ఉండటాన్ని బట్టే కదా వీళ్ళు ఈ మాట అందే. ఈ మాట దేవుడు విని చింతపడి నా పిల్లల విషయంలో నేను ఏదో ఒకటి చేయాలని ఈ మాటలు దేవుని మనసును రేపుతూ ఉంటాయట. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్తా, ప్రైజ్ ది లార్డ్. నేను మీతో పంచుకునే మాట, ఎడారి లాంటి నీ బ్రతుకును చూసి ఒకవేళ నలుగురు నవ్వుతూ ఉంటే నమ్ముతావా? ఒకరోజు రాబోతుంది ఎడారి లాంటి నీ బ్రతుకును ఏదేనులాగా దేవుడు మార్చబోతున్నాడు. ఇది దేవుడైన యెహోవా వాక్కు. నమ్మితే ఇది దేవుడైన యెహోవా వాక్కు. ఆయన మాట ఇచ్చాడా? అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు ఆయన, మాట మార్చుటకు మానవ మాత్రుడు కాదు ఆయన. క్రైస్తవ జనమా, దేవుడు నీకు సెలవిస్తున్న మాట, ఆఫ్ కోర్స్ ఈరోజు నీ బ్రతుకు ఎడారై ఉండొచ్చు, నలుగురు నవ్వుతూ ఉండొచ్చు, నీ కుటుంబం చూసి 10 మంది ఎగతాళి చేస్తూ ఉండొచ్చు, నీ కుటుంబాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు కొంతమంది జోక్గా ఎగతాళిగా పరిహాసంగా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అద్భుతం తెలుసా, ఏ బ్రతుకును చూసి నవ్వారో అదే నీ బ్రతుకును చూసి నోటి మీద వేలేసుకునే దినాలు దేవుడు నిశ్చయంగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఒకటి గమనించు, నిందించడం అనేది, అవమానపరచడం అనేది మార్గస్థులంతా చూసి ఇది పాడైపోయిందని ఈరోజు నిన్ను నన్ను అంటూ మాత్రమే కాదు, భక్తి కలిగిన మన పూర్వీకులు ఉన్నారే,
మన పితరులు ఉన్నారే, మనకంటే ముందుగా మనలాగా వాళ్ళు నిందించబడ్డారు. ఎలా నిందించబడ్డారో ఒక ఇద్దరు వ్యక్తుల సమాచారం మీతో పంచుకొని నేను ముగింపులోకి వెళ్తాను. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 22వ కీర్తన 6, 7 చరణాలు. 8వ చరణం కూడా 6, 7, 8 చరణాలు. నాతో కలిసి అందరూ చెప్పండి. ఇది దావీదు గారు రాసిన కీర్తన. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. కొంచెం మరలా 6వ వచనం గెలిచిన దావీదు తన బ్రతుకు, దావీదు అంటంతో మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే దావీదు అంటే మహారాజు కదా అని అంటారు. మహారాజు కాకమునుపు మానసికంగా ఎంత నలిగిపోయాడో తన వేదన చెప్తున్నాడు. ఏమంటాడో తెలుసా? అయ్యా, నేను నరుడను కాదు. ఎందుకు ఈ మాట అంటున్నావయ్యా? నా చుట్టూతో ఉన్న వాళ్ళు ఎవరూ నన్ను ఒక మనిషిగా చూడలేదయ్యా. మరి ఎట్లా చూస్తున్నారు? ఒక పురుగులాగా చూస్తున్నారు. బిడ్లరా, దావీదు అంటంతో మహారాజు అంటున్నావా? ఆ మహారాజు కాకమునుపు తాను అనుభవించిన మానసిక వేదన ఒక్కసారి మీరు చూడండి. సింహాసనం మీద కూర్చోక మునుపు తాను నడిచిన ఆ మొండ్లబాటు ఒక్కసారి చూడండి. ఏమంటాడో తెలుసా? నేను నరుడను కానయ్యా. ఎందుకు ఈ మాట అంటున్నావు? నన్ను ఎవరూ ఒక మనిషిగా గుర్తించట్లేదయ్యా. మరి ఎట్లా గుర్తిస్తున్నారు? ఒక పురుగులాగా చూస్తున్నారయ్యా. ఒక పురుగులాగా నన్ను ఎంచుతున్నారయ్యా. నన్ను తృణీకరిస్తున్నారయ్యా, నన్ను నిందిస్తున్నారు. నేను కనపడితే చాలు పెదాలు విరుస్తున్నారు, గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. ఇదయ్యా నా పరిస్థితి. నేను ప్రజల దృష్టి ఎదుట ఒక పురుగులాగా ఉన్నాను. నిజంగా దావీదు ప్రజల ఎదుట పురుగులాగా ఉన్నాడా? ఇంకో మాట చెప్పాలంటే, ఎవరి ఎదుటో పురుగులాగా ఉన్నాడు అనేది ప్రక్కన పెడితే తన సొంత అన్నల మధ్య, ఇంకా చెప్పాలంటే ఆ మాట తప్పు అనటానికి లేదు, బలపరచడానికి ఓతమే ఉంది, కన్న తండ్రి చేత కూడా ఒక పురుగులాగే ఎంచబడ్డాడు. గొప్ప ప్రవక్త సమూయేలు బెత్లెహేంకి వచ్చాడు. బెత్లెహేంకి వచ్చిన తర్వాత అన్నాడు, అయ్యా నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారో వాళ్ళందరినీ పిలవండి అన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? 7గురిని పిలిచాడు. దావీదుని పిలిచాడా? ఎందుకు దావీదుని పిలవలేదు? ఎందుకు పిలవలేదు? పురుగు, ఎన్నికైనటువంటి వాడు కాదు. సమూయేలు ఎవరో సాధారణమైనటువంటి పాస్టర్ గారు కాదు. ఈరోజు మన భాషలో చెప్పాలంటే సమూయేలు ప్రవక్త ఇంటర్నేషనల్ స్పీకర్. ఎంత గొప్ప దైవజనుడు వాళ్ళ గ్రామానికి వాళ్ళ ఇంటికి వస్తానంటే, బెత్లెహేములో వాళ్ళ ఇంటికి వస్తానంటే కుటుంబం అంతా ఆయన రాక కొరకు ఎదురు చూడాల్సింది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ తండ్రి అందరినీ పిలిచాడు కానీ దావీదును పిలవలా. అడుగుదాం, నైనా దావీదా నిన్నెందుకు పిలవలేదయ్యా? అయ్యా, మనుషుల్ని పిలిచారయ్యా, నన్ను ఎందుకు పిలుస్తారు? మనుషుల్ని పిలిచారంటున్నావు, నువ్వు మనిషివి కాదా? నేను నరుడను కాదయ్యా, నా కన్న తండ్రి దృష్టి ఎదుటే నేను ఒక పురుగు లాంటి ఉన్నాయా అంటాడు. వాక్యం వింటున్న బిడ్డలారా చూడండి, స్వకీయుల చేతే ఒక తృణీకరించబడిన వాడిగా, ఒక పురుగులాగా పరిగణించబడినటువంటి వాడు భక్తుడైనటువంటి దావీదు. యెషయి ఇంటికి గొప్ప దైవ సేవకుడు వస్తూ ఉంటే ఇల్లంతా ఎదురు చూస్తూ ఉండాలి. అందరినీ పిలిచాడు కానీ దావీదును పిలవాల. మన లైవ్ చాలామంది చూస్తా, మనకంత బంధుత్వాలు ఇవేమీ లేవు. లోకపరంగా మాకు బంధువు అయ్యే ఒక అమ్మాయి రెగ్యులర్గా మన లైవ్ చూస్తుంది. ఆ అమ్మాయి ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది. ఆ హాస్పిటల్లో పనిచేసే ఆ నర్సులంతా ఒకరోజు మాట్లాడుకుంటా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో పలానా పాస్టర్ గారు వాక్యం విన్నాను, భలే ఉంది, నేను విన్నాను, నన్ను దేవుడు ఎట్లా బలపరిచాడు అని ఈ నర్సు ఇంకో నర్సుతో చెప్పుకుంటే, ఆ నర్సు ఇంకో నర్సుతో, వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే మాకు బంధువు అయ్యేటువంటి ఆ అమ్మాయి ఈ మాటలు వింటా ఏమీ పట్టనట్టుండేదట. ఈ అమ్మాయి కూడా వినేది, ఈ సహోదరి కూడా. వాళ్ళు అట్లా మాట్లాడుకుంటా ఒక నెల రోజుల తర్వాత ఈ అమ్మాయి విని ఈ సిస్టర్ ఏమందంటే,
ఆయన ఎవరో కాదు, మాకు సమీప బంధువు అందంట. వీళ్ళు అన్నారంట, ఆ పాస్టర్ గారు మీకు బంధువు, మేము నమ్మాలా? లేదమ్మా, ఇట్లా మా మేనం, ఇదే మా పరిస్థితి, మాకు సొంత ఇది, మా బంధువు అంటే మేము నమ్మం. అట్టయితే ఆగండి, పాస్టర్ గారు అమరావతి దగ్గర పలానా రోజు మీటింగ్కి వస్తాడని మీటింగ్ చెప్పారు కదా, డెఫినెట్గా ఇదే మార్గం గుండా వస్తారు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తారు అందంట. అయితే ఆయన వస్తే మాకు చెప్పండి అని చెప్తే, ఒకరోజు అక్కడికి వెళ్తేనండి, నేను ఆ ఇంట్లో 2-3 ఉంటారులే అని అక్కడికి వెళ్తే కనీసం 30 మంది ఉన్నారు. ఎవరమ్మా వీళ్ళంతా అంటే, మా హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు, మీరు మా బంధువు అని చెప్తే, ఆయన ఎట్ట మీ బంధువు అవుతాడు, ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఆయన, మేము మిమ్మల్ని చూడటానికి వచ్చారు. నేనంట, ఆఫ్టర్ ఆల్ నన్ను చూడటానికే నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్తే 30 మంది వస్తే, గొప్ప దైవజనుడు సమూయేలు ప్రవక్త వస్తున్నాడంటే యెషయి అందరినీ పిలిచుంటాడు, కానీ అందరినీ పిలిచాడు, కానీ దావీదుని పిలవాల. 7 దగ్గరికి తీసుకొచ్చాడు. ఇతడు 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 అనుకున్నాడు. దేవుడు ఎవరిని కాదన్నాడు. అడిగాడు, నాయనా మరి నీ కొడుకుల్లో ఒకడిని అన్నాడు, 7 కాదన్నాడు, ఇంకెవరైనా నీ కొడుకులు ఉన్నారా అన్నాడు. అప్పుడు అన్నాడు, ఉన్నాడండి ఒకడు, వాడు పురుగు లాంటి వాడండి, ఆడికి అంత హుషారు లేదు, తెలివి లేదండి. వీళ్ళు ఉన్నారు చూసారా, మిమ్మిని చేస్తారు, తిమ్మిని చేస్తారు, ఎన్ని మ్యాజిక్లైనా చేయగలుగుతారు, వాడు తెలివి లేనివాడండి, అందుకని వాడిని పిలవలేదండి, వాడు పురుగు లాంటి వాడండి అని. మీకు పురుగై ఉండొచ్చు, మీకు నిష్ప్రయోజకుడై ఉండొచ్చు, మీకు ఎన్నిక లేని వాడై ఉండొచ్చు. దేవుని సెలక్షన్ ఎట్లుంటుందో తెలుసా? నరుల దృష్టికి ఎన్నిక లేని వాడు దేవుని దృష్టిలో ఎన్నికైన వాడిగా ఉంటాడు. నరుల దృష్టిలో నీచుడుగా ఉన్నవాడు దేవుని దృష్టిలో ఘనుడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నరుల దృష్టిలో తృణీకరించబడిన వాడు, ఆ తృణీకరించబడిన బ్రతుకుల్నే నేను ప్రకటించే నా యేసయ్య మూలకు తలరాళ్ళుగా దేవుడు మారుస్తాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ బ్రతుకులో నిన్ను ఎవరైనా తృణీకరిస్తే నమ్ము, ఒకరోజు రాబోతుంది, మూలకు తలరాయిగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఎక్కడ నీచుడిగా ఎంచావో, వీడి బ్రతుకు కూడా ఒక బ్రతుక, దీని బ్రతుకు కూడా ఒక బ్రతుకని ఎక్కడ ఎవరి దగ్గర నీచురాలిగా నువ్వు తృణీకరించబడ్డావో ఈరోజు రాసుకో. కావాలంటే ఒకరోజు వస్తుంది, ఎక్కడ నీచురాలిగా ఎంచబడ్డావో ఘనురాలిగా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. ఎడారి ఎప్పుడు ఎడారిగా ఉండదో, ఎడారి పుష్పించే రోజులు దేవుడిస్తాడు. అరణ్యం ఎప్పుడు అరణ్యంగా ఉండదో, అరణ్యాన్ని ఏదేను వనంలాగా దేవుడు మారుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, యెషయి గారు దావీదు కబురు పంపించాడు. ఎవరో వచ్చి మీ నాన్న పిలుస్తున్నాడరా అని చెప్పుంటారు. ఆ మాట అంటంతో ఎవరిని? నన్న, మా నన్న ఎందుకు దావీదు అంటావు? పిలిచేది నిన్నంటే, మా నాన్న నన్ను పిలవడు, అరే నిన్నే పిలుస్తున్నాడు రా నాయన అంటే, పురుగునయ్యా, పురుగునెట్టా గుర్తు తెచ్చుకుంటారు? నేను మనిషినైతే, నేను నరుడను కాను, పురుగుని. ఇక చూడండి, గొర్రెల మందలో నుంచి వస్తున్నాడు. చూడండి గొర్రెల మందలో నుంచి వచ్చేవాడి డ్రెస్ సెన్స్ ఎట్టుంటుంది, హెయిర్ స్టైల్ ఎట్టుంటుంది? శుభ్రంగా స్నానం చేసి ఉంటాడా? శుభ్రం సెన్స్ లేదు, బట్టల సెన్స్ లేదు, హెయిర్ సెన్స్ లేదు, కానీ ఒకే ఒక సెన్స్, డివైన్ సెన్స్ ఒకటి ఆయనలో ఉంది, దైవికమైన సెన్స్ ఒకటి ఉంది. దావీదు మురికి బట్టలతో వస్తూ ఉంటే సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా చేత అభిషేకించబడబోయేవాడు ఇతడే, యెహోవా కోరుకున్నవాడు ఇతడే, ఇదిగో కొమ్ములో పోసినటువంటి ఆ తైలంతో దావీదును అభిషేకించు అంటే. ఈ చిత్రం చూడండి, యెషయికి అర్థం కాల. 6 అడుగుల అజానుబాహుడు పెద్దోడిని కోరుకుంటాను అనుకున్నాం, ఆయన కాబట్టి 2వ అనుకున్నాం, 3వ అనుకున్నాం. బిడ్డలారా వినండి, దేవుని సెలక్షన్ ఎప్పుడు ఒక ప్రత్యేకంగానే ఉంటుంది. ఎవడు నీచుడు అని ప్రజలు అంటారో, ఆ నీచుడిని ఘనుడుగా దేవుడు నిలవబెడతాడు. ఒక మాట చెప్పంటారా, మనందరి దగ్గరికి యేసయ్య వచ్చాడంటే మనమేదో నీతిమంతులమై ఉన్నందువల్ల యేసయ్య మన దగ్గరికి రాలేదు సుమే. నీచ స్థితిలో నీవు నేను బ్రతుకుతున్నా. మీరు అనొచ్చు, మేము నీచ స్థితిలో బ్రతకటం ఏంటంటే మాది ఉన్నత కులం అంటారా? ఆ ఉన్నత కులంలో ఉన్నప్పుడు మనం చేసింది విగ్రహారాధన కదా. విగ్రహారాధనను ఆధ్యాత్మిక వ్యభిచారం అంటాడు దేవుడు. వ్యభిచారం అంటాడు, ఆధ్యాత్మిక వ్యభిచారం అంటాడు.
అలాంటి నీచ స్థితిలో మనం బ్రతుకుతూ ఉండగా ఏ మంచి మనలో లేకపోయినా రాహాబు యొద్దకు దేవుడే వెళ్ళినట్లు, యొఫ్తాను న్యాయాధిపతిగా దేవుడే నిలవబెట్టినట్లు లోకంలో ఏ యోగ్యత మనలో లేకపోయినా మన నీచ స్థితిలోనే మనల్ని వెతుక్కుంటూ దేవుడు మన దగ్గరకు వచ్చాడు. నేను మీతో చెప్పే మాట, ఈ నీచుడికి దేవుడు ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత ఇక మీదట మనం నీచంగా బ్రతకూడదు. ఈ పాపికి దేవుడు ఎంత అవకాశం ఇచ్చిన తర్వాత ఇక మీదట పాపం చేయకూడదు. ఈ నిష్ప్రయోజకుడికి దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చి రే ప్రయోజకుడు కారని ఇన్ని కార్యాలు చేసి ప్రయోజకుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టిన తర్వాత నిష్ప్రయోజనమైన ఏ క్రియ నీ దగ్గరికి రాకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుందువుగాక. చెప్దాం ఆమెన్. ఇప్పుడు అద్భుతం, రాజుగా అభిషేకించాడు. అయితే ఒకటి గమనించండి, రాజుగా అభిషేకించిన వెంటనే దావీదు రాజు అయ్యాడా? నేను ప్రారంభంలో చెప్పాను, దేవుని ప్రణాళిక ఎక్కడుంటుందో, దేవుడు ఎక్కడ బలంగా పనిచేయాలని ప్రయత్నం చేస్తాడో సాతాను కూడా అక్కడే బలంగా పనిచేయటానికి ప్రాకులాడతాడు. సాతాను కూడా అక్కడే బలంగా పనిచేయటానికి వాడు ప్రయాసపడతాడు. ఆ రోజు నుండి చూడండి, దావీదు ఏమంట అభిషేకించబడ్డాడో నాటి నుండే దావీదు బ్రతుకులు శ్రమలు ప్రారంభమయ్యాయి. గమనించండి, అప్పటి వరకు సౌలు బాగానే ఉండేవాడు. ఆ దురాత్మ ప్రవేశించి ఏమనేవాడు తెలుసా? అదిగో దావీదును చంపేయి. ఏమండి, సౌలుకు దావీదును చంపాలనే ఆలోచన లేదు, కానీ ఆ ఆలోచన పుట్టించింది ఎవడు? ఒక్కసారి కాదు, 21 సార్లు దావీదు మీద హత్యాయత్నం జరిగింది. 21 సార్లు. ఎందుకు సౌలు అట్లా చేశాడు అని అంటే, సౌలును దురాత్మ పురికొల్పింది. నేను మరలా చెప్తున్నాను, వాక్యం వింటున్న బిడ్డలారా, ఈరోజు దైవ సన్నిధిలో కూర్చున్న నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు బహు గంభీరమైనవి. వాటిని నువ్వు లెక్కించాలనుకుంటే సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే విస్తారంగా ఉన్నాయి, నీ తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి. దేవుని ఉద్దేశాలు నీ మీద ఎంత ఉన్నతంగా ఉన్నాయో సాతాను కూడా అంతే బలంగా వాడు పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను తంత్రాలు గుర్తెరిగి జాగ్రత్తగా మెసులుకో. దావీదు ఎక్కడ తన చేతులకు మరకలు అంటుకోకుండా, సౌలును చంపకుండా జాగ్రత్తగా తాను కాపాడుకున్నాడు. చివరికి ఏమైపోయిందో తెలుసా? ఆ దావీదుని దేవుడు లేవనెత్తారు. దావీదును గూర్చి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? భూరాజులందరిలో నేను అతనిని అత్యున్నతునిగా చేయుదును అంటాడు. ఎడారి పుష్పించింది. ప్రైజ్ గాడ్. మరొకసారి ఎడారి పుష్పించింది. హల్లెలూయా. దావీదు తన స్థితి ప్రారంభంలో ఏం చెప్పాడు? నేను నరుడును కాదు, పురుగును, నరుల చేత తృణీకరించబడిన వాడిని. అంటే అంత నీచ స్థితిలో ఉన్నటువంటి వాడు దావీదు గారు నీచుడు అంటాడు. తనను తాను గూర్చి చెప్పుకుంటాడు. ఆ నీచుడిని ఏం చేశాడు? 89వ కీర్తనలో రాసి ఉంటుంది, భూరాజులందరిలో దావీదును దేవుడు అత్యున్నతునిగా దేవుడు చేశాడు. నేనంట, నా వైపు చూడండి, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎంత కృంగిన స్థితిలోకి దిగిపోతావో అంతెత్తుకు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నమ్ము ఈ మాట. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, 7 సంవత్సరాలు బట్టి కనిపెడుతున్నానయ్యా, ఎడారిలాగే ఉంది కదా, పుష్పించేది ఎప్పుడు? నీవు అనుకున్నప్పుడు కాదు, నీవు నిర్ణయించినప్పుడు కాదు, నీ సమయంలో కాదు. దేవుడు తన సమయం వచ్చినప్పుడు తనదైన శైలిలో, తనదైన స్థాయిలో దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆయన సమయం కొరకు ప్రభు దగ్గర నువ్వు కనిపెట్టు. గమనించండి, మనకులాగా దేవుడు తొందరపడేవాడు కాదు. హల్లెలూయా. తొందరపడి వచ్చేది ఏదైనా కానీ తొందరగానే పోద్ది. గమనించండి, ఆ మధ్య ఒక పిల్లోడు అన్న బర్త్డే అన్న ప్రార్థన చేయండి అన్న అని వచ్చాడు. ప్రైజ్ లాడరా చిన్నాని ఇట్లా భుజం మీద ఇట్లా అన్నానండి, ఆ చెయ్యి జారి ఆడి జేబు మీద పడింది, జేబు ఊడి నా చేతిలో పడింది. ఏంట్రా తమ్ముడా చొక్కా ఇట్ట అయిపోయింది, ఎవరి దగ్గర గుట్టిచ్చావన్నా? రెడీమేడ్ అన్నా అన్నాడు. రెడీమేడ్ చొక్కాలు అట్టాగే ఉంటాయి, అదే టైలర్కి ఇవ్వండి. మా చిన్నప్పుడు ఒక టైలర్ ఉండేవాడు, ఆయన పేరు మస్తానో ఏదో. అద్భుతం ఏంటో తెలుసా, అస్సలు నాకు తెలిసి ఆయనంత పర్ఫెక్ట్ టైలర్ భూమి మీద లేడేమో అనిపిస్తుంది. కాకపోతే మా ఆశ్చర్యం ఏంటంటే, ఈ క్రిస్మస్కి ఇస్తే వచ్చే క్రిస్మస్కి ఇస్తాడు బట్టలు. అది ఒక్కడు తప్పితే ఇక తతిమది అంత పర్ఫెక్ట్. నేను మీకు చెప్పే మాట, తొందరగా వచ్చేది నిలవదు, నిదానంగా వచ్చేది శాశ్వత కాలం ఉంటుంది. కూర మొక్కలు ఉన్నాయి,
విత్తనం వేస్తే 3వ నెలలోనే పంట వస్తుంది. 3వ నెలలోనే పంట వస్తుంది. 3 నెలలు విపరీతమైన పంట. 6వ నెల కల్లా పంట పూర్తిగా నేలమట్టం అయిపోద్ది. కొబ్బరి చెట్టు ఉంది, విత్తనం వేసిన 6 సంవత్సరాల తర్వాత కానీ ఇదిగో నేను కూడా బతికున్నాను అంటది. ఒక్కసారి అది బ్రతికిందా నెల 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 తమ్ముడా తూగో అంటే తూగమని కాదు, తూగు అంటే తూర్పుగోదావరి. రైట్, వినండి. నెల 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 నాటినోడు చనిపోవాల్సిందేగా నా చెట్టు మాత్రం బతికే ఉంటుంది. నమ్మండి తల్లులారా, దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలారా, నా తమ్ముళ్ళారా, నా చెల్లెళ్ళారా, ఎడారి పుష్పిస్తుంది. ఎడారి పుష్పిస్తుంది. ఎడారి ఎడారిలాగే ఉండదు. ఎడారి ఒకానొక రోజు ఏదేనిలాగా దేవుడు మారుస్తాడు. ఆమెన్. గట్టిగా హుషారుగా చెప్దాం ఆమెన్. ఒక విచిత్రమైన మాట చెప్తా, మరలా గమనించండి. నీకు తొందర వచ్చిందని దేవుడు తొందరగా చేయడు. హల్లెలూయ. కొంచెం గట్టిగా హల్లెలూయ. తనదైన సమయంలో, తనదైన శైలిలో, తన స్థాయిలో దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయ. గమనించండి, ఒక్క మాట గమనించండి. దావీదు ఆశ ఏంటంటే మనసులో అనుకున్నాడు, సౌలు కల్లున్నైతే బాగుండు అనుకున్నాడు. నా మాట అర్థమైందా? ఎవరు అనుకున్నారు? మరి దేవుడు ఏమనుకున్నాడు? సౌలేసి ఎంగిలి మెతుకుల కోసం నువ్వు ఆశపట్టవా? నీ మీద నాకున్న ఆశ ఏంటో తెలుసా? సౌలు కల్లుండి చేయటం కాదు, రాజు కల్లుండి చేయటం కాదు, నిన్నే నేను రాజుగా చేయాలనుకుంటున్నాను. ఆమెన్, ఆమెన్. గమనించండి, మీలో ఎవరు కూడా నాకు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ లాంటి మంచి మామ దొరికితే బాగుండు అని అనుకోవద్దు. నీ దేవుడు ఎవరో తెలుసా? నిన్నే అంబానీకి తాతగా చేయాలనుకుంటున్నాడు. వరే గట్టిగా ఆమెన్ అనుకోండి. ఆమెన్. ఎప్పుడు నీ ఆలోచన ధోరణి ఎక్కడ బ్రతుకులో ఎక్కడ రాజీ పడుకో, ఎట్లా అనుకో. బ్రతికిన కాలమంతా దేవా, నేను పేద స్థితిలో బ్రతికిన కారపు మెతుకులు తింటా బ్రతుకుతున్నా, నా చెయ్యి మాత్రం ఎప్పుడు ఇట్లాగే ఉండాలయ్యా. నా చెయ్యి మాత్రం ఎప్పుడు ఇట్లాగే ఉండాలయ్యా. ఈ భూమి మీద ఒకే ఒక్కళ్ళ దగ్గర నా చెయ్యి ఎట్లా అంట. ఎవరి దగ్గర తెలుసా? అది నీ దగ్గర మాత్రమే. అది నీ దగ్గర మాత్రమే. నీ దగ్గర తప్ప ప్రపంచంలో ఎవరి దగ్గర అయినా నా చెయ్యి ఎట్టాగే ఉండాలయ్యా అని అనుకో. అట్టాగే దేవుడు చేయునుగాక. ఆ మధ్య కొంతకాలం క్రితం చెప్పా, ఒక యవనస్తుడు కారు దుడుచుకుంటూ ఉన్నాడంట. కారు దుడుచుకుంటూ ఉంటే 3 స్నేహితులు ఆ దారిని వెళ్తా, అరే ఎక్కడ ధర కారు అన్నారట. మా అన్నయ్య జర్మనీలో ఉంటాడు కదా, జర్మనీలో ఉన్న మా అన్న గిఫ్ట్గా ఇచ్చాడు ఈ కారు అని అంటంతో మొదటివాడు అనుకున్నాడంట, అబ్బా ఇట్లాంటి కారు నాకు కూడా ఒకటి ఉంటే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. రెండోవాడు అనుకున్నాడంట, వీడికొన్న అన్నలాంటి అన్న నాకు కూడా ఉంటే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. మూడోవాడు అనుకున్నాడంట, ఆ అన్నను నేనైతే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. నా వైపు చూడండి, జయరాజనా మీరే కనపడ్డారు మేసాలు. రైట్, ఈ మూడిట్లో మందే బ్యాచ్. మొదటోడు ఏమనుకున్నాడు? అట్టాటి కారు నాకుంటే బాగుండు కదా అనుకున్నాడు. రెండోవాడు ఏమనుకున్నాడు? అట్టాటి అన్న నాకు కూడా ఉంటే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. మూడోవాడు ఏమనుకున్నాడు? కొంచెం గట్టిగానండి, గట్టిగా, ఆ అన్నను నేనైతే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. ఆ మూడోవాడే అమెరికా దేశంలో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించాడంట. ఆమెన్. ఇక సప్పట్లు ఆపేద్దాం. నా వైపు చూడండి, అబద్ధం ఆడకుండా చెప్పండి. ఈ ముగ్గురులో నీదే బ్యాచ్. నాది మొదటి బ్యాచ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, రెండో బ్యాచ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, మూడో బ్యాచ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆహా ఊరుకోమ్మ, మరీను అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా? మరి మందిరంలో కూడా అబద్ధం ఆడితే ఎట్టాగమ్మా? 90% మొదటి బ్యాచ్, నాకు కూడా ఉంటే బాగుండు అని. 7% అట్లాంటి అన్న నాకు కూడా ఉంటే ఎంత బాగుండో కదా. ఆ 3% ఉంటారు చూసారా, వాళ్ళే చరిత్రకారులుగా రాగల కాలంలో మిగిలిపోతారు. బిడ్డలారా, దేవుడిని జీవితంలో ఏది చేసేటప్పుడైనా ఏం చూస్తాడో తెలుసా? చెప్పాలి. దావీదు అంటాడు, అయ్యా నేను రాజు కల్లుండి అవుతానయ్యా అంటాడు. దేవుడు అంటాడు, దావీదో షట్ అప్ యువర్ మౌత్, ఎవర్ మై, అయ్యా రాజు కల్లుండి అవుతానయ్యా.
అంటాడు దేవుడు, పిచ్చోడా, నీ మీద నాకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఎడారి పుష్పిస్తుంది. ఎడారి ఎడారిలాగా ఉండదు. ఎడారి ఒకనొక రోజు ఏదేనిలాగా మారిపోద్ది. హల్లెలూయా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ 22వ కీర్తన ఉందే, దావీదు గారు రాసిన కీర్తనే, కానీ ఇది ఎవరిని గూర్చి ప్రవచించబడిన కీర్తన చెప్పమంటారా? మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రవచించబడినటువంటి కీర్తన. అది అంతా చదివితే మనకు అర్థం అవుతుంది. హల్లెలూయా. నేను నరుడును కాదు, పురుగుని, తృణీకరించబడిన వాడిని, నన్ను చూసి జనాలు తలను ఆడిస్తున్నారు, పెదాలు. అసలు చూడండి, ఈ 22వ కీర్తనలో రాయబడిన మాటే యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది. ఎక్కడ జరిగింది చూడండి ఆ మాట. యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు మత్తయి సువార్తలో ఉంటుంది, ఎవరైనా తీస్తే చదవండి. 27వ అధ్యాయం 39, 40, 41, 42, 39. నాతో కలిసి అందరూ చెప్పండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, నాతో కలిసి చెప్పండి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసాం కదా, మార్గస్థులు ఏమనుకుంటున్నారట? మార్గస్థులు భూమి ఎండిపోయింది, ఇది సేద్యం చేయబడదు, పట్టణం నిర్మానుష్యం అయిపోయింది, ఇక ఇది బ్రతకదు, బాగు కాదు అని మార్గస్థులు, అంటే ఆ మార్గాన్ని వెళ్ళే వాళ్ళంతా ఆ భూమిని చూసి మాట్లాడుకుంటున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో ఏ మాట అయితే రాయబడి ఉందో, కీర్తనలో దావీదు గారి జీవితంలో ఏది జరిగిందో, యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా అదే జరిగింది. చదవండి నాతో కలిసి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు చదవండి. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. చాలు. ఇక నా వైపు చూడండి. ఆ త్రోవన వెళ్ళే వాళ్ళంతా యేసయ్య వైపు చూస్తున్నారు. నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని, శిలువ మీద దొంగ అంటాడు మమ్మల్ని కూడా రక్షించు అని. త్రోవన వెళ్ళే వాళ్ళు ఏమంటారు? నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకో అన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా, యేసయ్య దేవుని కుమారుడా కాదా? కొంచెం గట్టిగానండి. యేసయ్య దేవుని కుమారుడా కాదా? మరి దేవుని కుమారుడుగా తను తాను బయలుపరుచుకోవడానికి శిలువ మాను మీద నుండి దిగితే బాగుండేదా లేదా? బాగుండేదా? ఆయన దిగితే ఇక నువ్వు ఎక్కేదాని అక్క. గమనించండి, సాతాను ఇక్కడ కొత్తగా ఇక్కడ అంటాం కాదు. సాతాను ఒకరోజు యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. నేనంట, యేసయ్య రాళ్లను రొట్టెలుగా చేసుకుని తన దైవత్వాన్ని, నేను దేవుని కుమారుని అని రుజువుపరుచుకుంటే బాగుండేదిగా. యేసయ్య ఎప్పుడు నమ్మా, నీకు నాకు తొందర ఉన్నట్టుగా యేసయ్య దేనికి తొందరపడ్డావు, నిదానంగా చేస్తాడు. బట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ప్రైజ్ ది లార్డ్. ఇడ్లీ ఆరోగ్యమా, నూడిల్స్ ఆరోగ్యమా? చెప్పండి. గమనించండి, ఈ నూడిల్స్కి ఏం పెద్ద ప్రయాసం అవసరంలా. షాపులో తీసుకురావటం, వేడి నీళ్ళలో పోయటం, బుసబుస పొంగుతుంది, తిన్నవాడు కూడా అట్టాగే పొంగుతాడు. మనిషి చూస్తేనే పెట్టుంటాడు, వచ్చి అంటాడు, అన్నయ్య వంటలో అస్సలు బాగాలేదు అన్నయ్య, ఒరే నూడిల్ తిన్నావు కదా, ఇన్స్టెంట్ ఫుడ్ అట్టాగే ఉంటుంది. యేసయ్య ఎప్పుడు, అమ్మ నీకు ఇన్స్టెంట్ ఫుడ్ పెట్టేవాడు కాదు, పర్ఫెక్ట్ ఫుడ్ పెట్టేవాడు అంతే. నీకు ఏది ఇచ్చినా శ్రేష్టమైన దాన్నే ఇస్తాడు. కీర్తనలో ఏమని రాస్తుందో తెలుసా? యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. యేసయ్య ఏది ఇచ్చినా ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. ఎక్కడ నీచుడిగా ఎంచబడ్డావో యేసయ్య అక్కడ నేను గనుడిగా చేస్తాడు. హల్లెలూయా. నా ప్రారంభ దినాల్లో, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను పడిన ఇబ్బంది, అనుభవించిన పరిస్థితులు నా నోటి మాటలతో చెప్పలే. మా తండ్రి నాకు నెలకు వచ్చి 500 రూపాయలు పంపించేవాడు. నాకున్న గొప్ప కృప ఏంటంటే, నా కష్టం దరిదాపుగా ఎవరితో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయను. ఎంతున్నా భరించడానికి ఇష్టపడతా, కానీ ఎంత బాధపడుతున్నాను ఎవరికి చెప్పుకొని.
ఆయన 500 రూపాయలు పంపించడానికి ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. పెద్ద కుటుంబం, నాకొక్కడికే ప్రతి నెల 500 పంపించడానికి ఆయన పడే ఇబ్బంది నాకు తెలుసు. కాచిగూడ చౌరస్తా దగ్గర ఒక హోటల్ ఉంది, దాని పేరు శ్రీదేవి హోటల్. గమనించండి, మధ్యాహ్నం ఒక పూటే భోజనం చేసేవాళ్ళు, అది ప్లేట్ మీల్స్. కాకపోతే అక్కడ ఉన్నది ఏంటంటే కూర ఎంతైనా వేసుకోవచ్చు, సాంబార్ ఎంతైనా వేసుకోవచ్చు. ఏం చేసావో తెలుసా, అన్నం కప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇక కూరకు మాత్రం హద్దు లేదు. ఒక నెల రోజుల తర్వాత ఆయన బోర్డు మార్చాడు. ఏం మార్చాడు తెలుసా, ప్లేటు భోజనానికి కూర కూడా లిమిట్గానే ఇవ్వబడిద్దండి. ఆ ప్రాంతాలకు నారాయణగూడ, కాచిగూడ వెళ్ళినప్పుడల్లా నేను అనుభవించిన శ్రమ, ఏ దేన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడో ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు నా ప్రభుని స్తుతించకుండా ఉండలేను. నా బ్రతుకు కాలమంతా ఆయన పాదుదాసుడిగా బ్రతకాలి అన్న ఒక్క ఆశే దేవుని కొరకు నన్ను బ్రతికిస్తుంది. అప్పటికి ఇంకా ఉద్యోగంలో జాయిన్ కాలేదు, చదువుకుంటా హాస్టల్కి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు అన్నం పూర్తిగా మాడిపోయింది. నేనుండే రూమ్లో శ్రీకాకుళం అబ్బాయి, వాళ్ళ నాన్న గవర్నమెంట్ టీచర్, వాళ్ళ అమ్మ గవర్నమెంట్ టీచర్. మా నాన్న దగ్గరికి వచ్చేసరికి చిన్న ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, చిన్న ఉద్యోగం. అయితే 6, ఒక్కడి కష్టం మీద 6 బ్రతకాలి. నేను కాస్త ఒబ్బిడిగా ఉండేవాడిని. ఆ రోజు అన్నం వండుతూ ఉంటే అన్నం మాడిపోయింది, అడుగు భాగం మాడిపోయింది. నా స్థితి ఏంటంటే చిన్నప్పుడు మామిడి చెక్కలు తినటానికి ఎగబడేటువంటి వాళ్ళు. మామిడి చెక్క కాదమ్మా, మామిడి చెక్క, అన్నం మాడిపోయి ఉంటుంది కదా, దాన్ని తినటానికి ఎగబడేవాళ్ళు. ఈ అబ్బాయి టీచర్ గారి కొడుకు, అమ్మా నాన్న ఇద్దరు టీచర్లు. అన్నం మాడిపోయింది, నేను తిన్నాను, నేను హోటల్కి వెళ్తాను, రా హోటల్కి వెళ్దాం అన్నాడు. హోటల్కి వచ్చే అంత పరిస్థితి లేదురా నాయన, నేను తింటాను, రా తిందాం అన్నాను. వాడు నా వైపు చూసాడు, రేయ్ మాడిపోయిన అన్నం తింటావా అన్నాడు. మాడిపోయినా ఏమైంది, తింటే ఏం కాదు, రా తిందుకొని అన్నా. నేను తిన్నాం అని చెప్పి వాడు హోటల్కి వెళ్ళేసి తినేసి కాలేజీకి వెళ్ళాడు. ఆడెళ్ళి ఏం చేశాడో తెలుసా, ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ చెవులో ఊదాడు. ఆడు మామిడి చెక్క అన్నం తిన్నాడు, మాడిపోయిన అన్నం తిన్నాడని చెవులో ఊదారు. నేను ఇక నా భోజనం అంతా ముగించుకొని బ్యాగ్ తీసుకొని కాలేజీకి వెళ్ళి నా బెంచ్లో కూర్చుంటే నా పక్కన కూర్చున్నవాడు నా దగ్గరికి వచ్చి, యారా మాడి చెక్క అన్నం తిన్నావంటగా. అది ఎట్టుందంటే ఏదో చేయకూడదు చేసినట్టుగా. అవునురా తిన్నా, ఏమైంది? ఈలోపు ఇంకొకడు అంటాడు, యారా ఈడంటాడు, యారా అట్టట్టు తిన్నావురా. అట్టట్టు తినేదే ఉందిరా, నోటితోనే తిన్నావు, అట్టట్టు తిన్నావురా. ఇక్కడ 3-4 అడిగేసరికండి నాకు ఎంత చిన్నతనం అయిపోయిందో. అట్లా ఒక 4 నెలలు, అంటే ఈ కుర్రకారు ఉంటారు కదా ఎగతాళిగా, ఎరా మామిడి చెక్క ఎట్టున్నావు, వాడంటానికి అడిగి సరదాగానే ఉంటుంది. ఆ మాట అనుభవించిన వాడికి కత్తి చివరి నుంచి ఆ చివరికి దూసుకొని వెళ్ళిపోయేది. రాణి ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీకి అదే కాలేజీలో చదువుకుని మేమందరం ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళం. నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కడికి 2 భాషలు 3 భాషలు అనర్గళంగా వచ్చు. మన దగ్గరికి వచ్చేసరికి దేవుని మహా గొప్ప కృప. అప్పుడప్పుడు చెప్తా కదా, ఏక్ దిన్ కా సుల్తాన్, తెలుగు తప్ప దేవుని దయ వల్ల ఇంకొకటి రాదు, తెలుగు తప్ప ఇంకొకటి రాదు. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా ఒక 2,000 మంది వచ్చారు. ఒక్కొక్కడు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నాడు, ఇంకొకడు హిందీ మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను మనసులో అనుకున్నాను, నేను అనవసరంగా ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నానే, నేను వెళ్ళిపోతే పోయిద్ది. అప్పటికి దేవుని కృప బాప్తిస్మం తీసుకొని భక్తిలో దేవుని కృప బాగా బలంగా ఉన్నా. దేవుడు అంటాడు, రాయ్ నువ్వు వెళ్ళో, నువ్వు నిలవబడు, నేను మాట్లాడతా, నువ్వు నిలవబడు, నేను మాట్లాడతా. ఆ బలంతో మొత్తానికి వెళ్ళా. నాకు ఇంటర్వ్యూ చేసిన మా ఎండి గారి పేరు మిశ్రా. అద్భుతం, ఆయనకు తెలుగు తప్ప అన్ని భాషలు వచ్చు, మనకు తెలుగు తప్ప ఏ భాష రాదు. విచిత్రం ఏంటో తెలుసా, తెలుగు రాని ఆయనకి. ఇక మీరు అర్థం చేసుకున్నారు. మొత్తానికి ఇంటర్వ్యూ అయిపోయింది.
ఒక్కొక్కడు ఎట్లా ఇంటర్వ్యూ జరిగిందంటే ఆయన అడగటం ఆలస్యం, ఫింగర్ టిప్ టక్క 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 చెప్పాను రా అన్నారు. నన్ను అడిగారు, మరి నీ ఇంటర్వ్యూ ఎట్లా జరిగిందిరా? నేను టక్క టక్క చెప్పలేదురా, ఆగిపోయా, నాది ఎద్దుల బండిలాగా సాగింది. అయితే నీకు వచ్చినట్టే అని అక్కడ ఎగతాళి చేశారు. 6 రోజుల తర్వాత ఆ కాలేజీ అంతట్లో నాకే ఆ కంపెనీలో ఉద్యోగం దేవుడిచ్చాడు. నాకు గుర్తు, ఎక్కడ నన్ను ఫన్నీగా, ఎగతాళిగా, తక్కువగా, చులకనగా మాట్లాడారో అప్పుడు ఒకడు చూసి అంటాడు, అరే వీడు చూడటానికి ఎట్టున్నాడు కానీ వీడు మహామేధావి అనుకుంటారా. ఇంకొకడు అంటాడు, అరే అసలు వాడు తలకాయ ఎంతలా ఉందో చూడు, అది నీకు అర్థమైందని. బిడ్డలారా, అక్కడి నుంచి సేవకు వచ్చే రోజు వరకు దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, నాతో కలిసి బ్రతికిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అక్కడి నుంచి సేవకు వచ్చే వరకు రాజులాగే దేవుడు నన్ను ఊరేగించాడు. అయితే గమనించండి, దేవుని ఉద్దేశం నీ మీద ఉన్నా, ఎడారి పుష్పించాలి అనే సంకల్పం దేవునికి ఉన్నా, నువ్వు అన్న వెంటనే దేవుడు చేయడు, తొందరపడేది చేయడు. నాకు విచిత్రం కలుగు చేసేది ఏంటంటే, సైతాన్ గారిని పిలిచి, రేయ్ రారా సైతాన్గా రా, నేను దేవుని కుమారున్నా కాదు ఇప్పుడు తేలుస్తారా, ఏ రాళ్ళారా అనండి అనండి అనండి, ఏ రాళ్ళారా, రాయి కాదండి పర్వతం చూసి నా నామంలోని ఈ పర్వతం రొట్టెగునుగాక అని అంటే కాదా? అప్పుడు సైతాన్ గారు చూసి నువ్వు దేవుని కుమారుడివి అని చప్పట్లు కొడతాడా? ఆడు సుప్పనాథుడు, ఆడు పొరపాటును కొట్టడం అది యేసయ్యకి తెలుసు. అయినా ఆడి ముందు నా దైవత్వం నిరూపించుకోవాల్సిన అవసరమే ఉంది. సైతాన్ గారు కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? నువ్వెంత భక్తి కలిగిన దానివైతే ఎట్టెందుకు జరిగింది నీ భక్తిని ప్రశ్నిస్తాడు. నీ దేవుడు గొప్పోడైతే నీ బ్రతుకులు అట్టెందుకు జరిగింది దేవుని శక్తిని ప్రశ్నించేటట్లుగా మాట్లాడతాడు. ఏం పట్టించుకోక మౌనంగా ఉండు. యేసయ్య సైతాన్ గడికి ఏం పెద్ద సమాధానం ఇలా. ఇంకొకసారి ఏమన్నాడు తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే ఆ ఎత్తైన పర్వతం మీద నుంచి దూకు. దేవదూతలు వరే పిచ్చాడు, నేను దేవుని కుమారుని కాకపోవటం ఏంటి? ఆ దేవునికి నేను ప్రియ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి. చూడు దేవుడు నన్ను కాపాడుతాడో లేదోనని తన దైవత్వాన్ని వెల్లడి చేసుకోవటానికి, దేవుని శక్తిని వెల్లడి చేసుకోవటానికి యేసయ్య తొందరపడలా. ఎందుకో తెలుసా? దానిని ప్రభావంతో నిరూపించే ఒక దినం కొరకు యేసయ్య మౌనంగా ఉన్నాడు. రాత్రి ఫ్లైట్లో వచ్చేటప్పుడు దేవుడి మాట నాకు గుర్తు చేసినప్పుడు నా గుండెలు కదిలిపోయాయి. గమనించండి, సేవ ప్రారంభంలో రుజువు చేసుకోమంటే యేసయ్య రుజువు చేసుకోలేదు. యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలంతా సిలువ మ్రాను మీద వేలాడుతున్న యేసయ్య వైపు చూసి, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. సిలువ మీద దొంగ అంటా ఉంటే మార్గస్థులు, త్రోవన వెళ్ళేటువంటి వాళ్ళంతా ఏమంటున్నారో తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే ఆ సిలువ మీద నుంచి నువ్వు దిగి నిన్ను నీవు కాపాడుకో, అప్పుడు మేము నమ్ముకుంటాము అన్నారు. యేసయ్య ఇంత కూడా స్పందించలా, మౌనం అయిపోయాడు. బిడ్డలారా, యెరూషలేము పట్టణస్థులకు మాత్రమే కాదు, ప్రపంచ మానవాళంతటికీ ఒక కార్యము ద్వారా ఆయన దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించాడు. ఏ కార్యం ద్వారా? అది అపోస్తుడైన పౌలు గారు చెప్తాడు, రోమీయులకు రాసిన పత్రిక. అద్భుతం అద్భుతం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. తమ్ముడు 5వ వచనం. ఎస్ థ్యాంక్ యూ. నాతో కలిసి అందరూ చెప్పండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడెను. హల్లెలూయా. ఎట్లా నిరూపించబడ్డాడట? ఎట్లా ప్రభావంతో. ఏమని నిరూపించబడ్డాడు? దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడ్డాడు. ఎక్కడా? అందరినీ సమాధి చేసినట్లుగానే యేసయ్యని సమాధి చేశారు. బిడ్డలారా, యేసయ్య సమాధిలో పెట్టబడే రోజు వరకు యేసయ్య తాను మౌనంగానే ఉన్నాడు. సమాధిలో పెట్టబడిన వెంటనే కూడా ఆయన పనిచేయలేదండి. 3 రోజులు నిశ్శబ్దం అయిపోయాడు. 3వ రోజు 4 తెల వాడుతూ ఉంటుండగా
అనుకున్నారు రోమా సైనికులంతా 2000 కిలోల బరువు కలిగిన రాయిని పెట్టాం, ఇక ఆయన రాలేడు, అయిపోయింది, శరీరం కుళ్ళుబట్టిపోయింది అని అనుకుంటా ఉంటుండగా పునరుద్ధానపు దినాన బైబిల్లో మనం చూస్తాం, మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణమాని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై ప్రభు తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేవటాన్ని బట్టి ఈరోజు ప్రపంచమంతా ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు అని ప్రభావంతో ఆయన నామం నిరూపించబడింది. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, నన్ను ఒక దైవజనుడిగా ప్రపంచానికి ప్రభావంతో నిరూపించే ఒక రోజు ఉంది. ఆ రోజు వరకు నేను మౌనంగా ఉండాలి. ఆ రోజు వచ్చిందా ప్రజలంతా చూసి ఈయన దైవజనుడు, ఈయన దైవజనుడు, ఈ పట్టణములో దైవజనుడు ఉన్నాడు, ఆయన ఘనుడు అని ప్రజలు మాట్లాడుకునేటట్లుగా ఆయన చేస్తాడు. తమ్ముడు జార్జిని, ఎస్, ఒకవేళ నిన్ను గూర్చి అనుకోవచ్చు, నువ్వు దేవుని బిడ్డవంట కదా, ఇట్లెందుకు జరిగింది? నువ్వు దేవుని బిడ్డవో కాదో నీ దైవత్వాన్ని లోకానికి దేవుడు చాటి చెప్పే రోజు ఒకటి ఉంది. కానీ ఆ రోజు వచ్చే వరకు మాత్రం ఎడారిగానే ఉంటావు సుమి. నమ్ముతారా? ఎడారి పుష్పిస్తుంది, ఎడారి పుష్పిస్తుంది, ఎడారిలో సమృద్ధి అయిన పంట పండుతుంది. ఎడారి ఏదేనులాగా దేవుడు మారుస్తాడు, ఎడారి ఏదేనులాగా దేవుడు మారుస్తాడు. బిడ్డలారా, నీ భక్తిని ప్రశ్నిస్తూ గమనించండి. నువ్వు పెద్ద భక్తి కలిగిన దానివిగా, మరి నీ భక్తికి ప్రతిఫలం ఏది అని అంటారు కదా. నీ భక్తికి దేవుడిచ్చే ప్రతిఫలం ఏదో ఒకరోజు ప్రభావంతో దేవుడు నిరూపిస్తాడు. నమ్ము, ఈ మాట అంతే, నమ్ము. ఒకవేళ ఈరోజు ఆనవాలు కనపడకపోవచ్చు, కొన్నిసార్లు ఆనవాలు కనపడదు. ఆనవాలు కనపడకపోయినా దేవుడు తానెంత శక్తివంతుడో నీ ద్వారా దేవుడు లోకానికి రుజువుపరుస్తాడు, నీ ద్వారా దేవుడు లోకానికి రుజువుపరుస్తాడు. కువైట్ దేశానికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నువ్వు ఏదైనా చేయగలవయ్యా, ఎడారిని ఏదేనులాగా నువ్వు మార్చగలవయ్యా. విచిత్రం తెలుసా? విత్తనం వేస్తే మొలకెత్తదండి. ఒక్క దేనారు వచ్చి 267 రూపాయలు. నేను అడిగాను, మన లైవ్ చూసేవాళ్ళని అడిగాను, అక్క కువైట్లో ఉన్న సేట్లు మన సలాం అలైకుం భైలు ఏం చేస్తూ ఉంటారు, అక్కోళ్ళు ఏం చేస్తూ ఉంటారు అన్నాను. ఏమీ చేయరన్నా, ఏమీ చేయరన్నా. కాకపోతే రోజుకొచ్చి 5 మార్లు తిన్నా తినకపోయినా కంపల్సరీ నమాజ్. ఏం చేస్తారమ్మా? ఏమి చేయరన్నా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరన్నా. అమ్మ, వాళ్ళు బ్రతికేది ఎట్లా? వాళ్ళు బ్రతకటానికి కావలసినంత ఎందనో భూమి లోపల దాచిపెట్టాడన్నా. బిడ్డలారా, నీ కొరకు దేవుడు దాచిపెట్టింది కూడా ఒకనొక రోజు దేవుడు బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచే రోజు వచ్చిందా, గిన్నె నిండి పొంగి పొర్లుతా. అప్పుడు అంటావు, నా బ్రతుకు దినాము కృప నా గిన్నె నిండి పొంగి పొర్లుతున్నదని మాట్లాడే మాట దేవుడు నిశ్చయంగా నీ నోటుంచును గాక. ముగిస్తున్నాను, నా వైపు చూడండి. దాన్ని చూసి ఎడారి అన్నారు, నిర్మానుష్యం అన్నారు, శ్మశానంగా ఉందన్నారు. ఆ ఎడారిని దేవుడు పుష్పింపు చేశాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఎడారి లాంటి అనుభవంతో ఒకవేళ ఈరోజు దైవ సన్నిధిలో కూర్చుంటే, నా గుండె లోతులో నుంచి ఒక దైవజనుడిగా దేవుని ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ఎడారి పుష్పించబోతుంది, ఎడారి ఏదేనులాగా దేవుడు మార్చునుగాక.